అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరికీ ఆంగ్ల నూతన దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం మీకు ఎంతో సక్సెస్ ని తీసుకురావాలని, అలాగే మీరు అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మనం 7వ స్థానం గురించి తెలుసుకుందాం. 7వ స్థానము అంటే ముఖ్యంగా రిలేషన్షిప్స్ కి సంబంధించిన స్థానం. నేను కేవలం రిలేషన్షిప్స్ కి సంబంధించిన విషయాలు మాత్రమే చెప్తున్నాను. మరి ఏ విషయాల గురించి నేను ప్రస్తావన తీసుకురావట్లేదు. 7వ స్థానం అంటే మనకి చాలా ఉన్నాయండి. సో కేవలం రిలేషన్షిప్స్ పరంగానే నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఎవరైనా సరే ఒక ఆస్ట్రాలజర్ ని కన్సల్ట్ చేసే ముందు వాళ్ళకి ఎక్కువ ఏం క్వశ్చన్స్ ఉంటాయి? 1, కెరియర్ పరంగా ఎలా ఉంటుంది, 2, మ్యారేజ్ లైఫ్ కానీ రిలేషన్షిప్స్ కానీ ఎలా ఉంటాయి. వీటికి సంబంధించిన ప్రశ్నలు చాలా ఎక్కువ. ఎందుకంటే ప్రజెంట్ కలియుగంలో అటు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటున్నారు. అందరి గురించి నేను చెప్పట్లేదు, చాలా మంది సఫర్ అవుతున్నారు చాలా మంది వల్ల. కాబట్టి అసలు రిలేషన్షిప్స్ గురించి అసలు మాకు ముందు ఎలా ఉంటుంది, కాబోయే భార్య ఎలాంటి వాళ్ళు వస్తారు, కాబోయే భర్త ఎలాంటి వాళ్ళు వస్తారు, ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవడం ఖచ్చితంగా మంచి విషయమే. ఎప్పుడైనా సరే ఒక మనిషి యొక్క క్యారెక్టర్ తెలియాలి, అది కూడా ముఖ్యంగా మన పార్ట్నర్ యొక్క క్యారెక్టర్ ఎలా ఉంటుందని తెలియాలి అంటే మన జాతక చక్రంలో 7వ స్థానాధిపతిని మనం ఎప్పుడు కూడా కన్సిడర్ చేయాలి. 7వ స్థానాధిపతి సహజ శుభగ్రహమా, సహజ వ్యతిరేక గ్రహమా? సో సహజంగా వ్యతిరేక గ్రహమా లేకపోతే సహజంగా శుభగ్రహమా అన్నది మనం చూసుకుంటూ ఉండాలి. మనకి లగ్నానికి శని భగవానుడు గాని, కుజుడు గాని, రాహువు గాని, మిగతా గ్రహాలు, సూర్యుడు గాని ఎంత లగ్నానికి శుభగ్రహాలు అయినప్పటికీ వాళ్ళ నేచర్ అనేది వ్యతిరేకంగానే ఉంటుంది. ఎందుకంటే మన కర్మకి సంబంధించిన గ్రహాలు కదా అవన్నీ కూడా. మన కర్మానుసారైనా మనకి ఫలితాలు అనేవి ఇవ్వడానికి భగవంతుడే ఆ రూపంలో ఉన్నారు, ఆ గ్రహాల రూపంలో. సో వాటి నేచర్ కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు శని భగవానుడు అంటే మనకి ఇప్పుడు ఆనందాన్ని సూచించే గ్రహం కాదు కదా. శని భగవానుడు అంటేనే కొంచెం కష్టాలను సూచించే గ్రహం. అలా అని చెప్పేసి శని గ్రహం అంటే చాలా ఇబ్బంది, మంచిది కాదు అనడానికి లేదు. అదంతా మన కర్మని బట్టే మనకి అలా అసైన్ చేశారు భగవంతుడు. సో మనకి 7వ స్థానాధిపతి సహజ శుభగ్రహం అయ్యారా, సహజ పాపగ్రహం అయ్యారా? మరి చాలా మందికి 7వ స్థానం అనేది సహజ పాపగ్రహాలతో లింక్ అయి ఉంటుంది. అలా అని చెప్పేసి వాళ్ళ యొక్క భర్త గాని, భార్య గాని, క్యారెక్టర్ గాని, నేచర్ గాని కరెక్ట్ గా ఉండదని కాదు. ఎప్పుడైనా సరే 7th లార్డ్ సహజ శుభగ్రహాలతో చూడబడిన, సహజ శుభగ్రహాలతో ఉన్న, లేదా సహజ శుభగ్రహాల మధ్యన ఈ శుభకర్తరి యోగంలో ఉన్న ఎవరికైనా సరే ఆ జాతకంలో ఈ కాంబినేషన్ ఉంటే వాళ్ళకి వచ్చే స్పౌస్ గాని, అంటే వాళ్ళకి వచ్చే భార్య గాని, భర్త గాని మంచి క్యారెక్టర్, మంచి స్వభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సాత్వికంగా ఉంటారు. సాత్విక గ్రహాలు ఏంటి మనకి? సాత్విక గ్రహాలు అంటే ఒక రకంగా చూసుకుంటే గురువు, చంద్రుడు, సూర్యుడు, ఈ 3 కూడా సాత్విక గ్రహాలు. ఈ 7వ స్థానాధిపతికి ఈ గ్రహాలతో లింక్ కనుక ఉంటే ఖచ్చితంగా సాత్వికమైన నేచర్ అనేది స్పౌస్ ఉంటుంది. సూర్యుడు సాత్విక గ్రహం అండి, కానీ ఆయన క్రూర గ్రహం కూడా కదా. ఆ డామినేషన్ ఉంటుందా అంటే అది కూడా ఉంటుంది. దాని గురించి నేను ఇప్పుడు ప్రస్తావించట్లేదు. నేను కేవలం క్యారెక్టర్ అనేది ఎలా ఉంటుందన్న మాత్రం గురించే నేను చెప్తున్నాను. ఎప్పుడైనా సరే మీ యొక్క స్పౌస్ క్యారెక్టర్ తెలుసుకోవాలి అంటే 7th లార్డ్ ఎలా ఉన్నారు, 7th లార్డ్ ఎటువంటి స్థానాల్లో ఉన్నారు, సహజ శుభగ్రహాల స్థానాల్లో ఉన్నారా లేకపోతే సహజ పాపగ్రహాల స్థానాల్లో ఉన్నారా? సహజ శుభగ్రహాలు చూస్తే ఒకలాగా, సహజ వ్యతిరేక గ్రహాలు చూస్తే ఒకలాగా. సో దాన్ని బట్టి కూడా మనం చూసుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా సరే సహజ శుభగ్రహాల వీక్షణ, ముఖ్యంగా శుక్రుడు గాని, చంద్రుడు గాని, ఈ రెండిటి యొక్క ఇంపాక్ట్ కనుక మీ 7వ స్థానాధిపతి మీద పడితే మీకు వచ్చే వైఫ్ గాని, మీకు వచ్చే హస్బెండ్ గాని చూడడానికి చాలా అందంగా ఉంటారు. ఎందుకు? శుక్రుడు అంటేనే బ్యూటీకి సంబంధించిన గ్రహం. మూన్ కూడా ఒక రకంగా ఆ హ్యాపీనెస్, ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ ని సూచించే గ్రహం. సో ఈ రెండు ఎప్పుడైతే కలిసి ఉన్నారో సహజంగానే ఆ జాతకులు చాలా చూడడానికి చాలా అందంగా ఉంటారు, బ్యూటిఫుల్ గా ఉంటారు. సో ఎప్పుడైతే ఈ సప్తమాధిపతికి కూడా ఈ యొక్క కాంబినేషన్, అంటే శుక్రుడు గాని, చంద్రుడు గాని, ఆ కాంబినేషన్ అనేది వీళ్ళకి ఏర్పడిందో, 7th లార్డ్ తో కలిసి ఉన్నారో, మీ స్పౌస్ కూడా చూడడానికి చాలా అందంగా ఉంటారు అనమాట. సో మనం ఎప్పుడు కూడా స్వభావం అన్నది ఈ 7th లార్డ్, అంటే వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ అన్నవి ఈ 7th లార్డ్ బట్టి చూడాలి. కొంతమంది అడుగుతూ ఉంటారు, మాకు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అవుతుందా లేకపోతే ఇంటర్ రిలిజియన్ మ్యారేజ్ అవుతుందా అని. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కానీ లేదా ఇంటర్ రిలిజియన్ కానీ కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి. నేను బేసిక్ కాంబినేషన్స్ చెప్తాను. ఎప్పుడైనా సరే 9వ స్థానాధిపతి నీచపడిన, లేకపోతే 9వ స్థానాధిపతి 12వ స్థానంలో ఉండి, 9వ స్థానాధిపతి 12లో ఉండి నీచబడిన, లేదా 9వ స్థానంలో సూర్య శుక్రులు ఉన్న, 9వ స్థానంలో
శుక్ర రాహువులు ఉన్న, లేకపోతే రాహు ఇంపాక్ట్ అనేది ఎక్కువ గనక ఉంటే వీళ్ళకి కొంచెం అన్కన్వెన్షనల్ వేలో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కానీ లేదా ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ కానీ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో నాకు గుర్తున్న మేరకు నేను చెప్పాను. కాకపోతే ఇంకా కొన్ని కాంబినేషన్స్ అనేవి ఖచ్చితంగా ఇంటర్ కాస్ట్ కి లేదా ఇంటర్ రిలీజియన్ కి సంబంధించి ఖచ్చితంగా ఉంటాయి. అంటే మీకు వచ్చే పార్ట్నర్ ఎక్కువ దూరం నుంచి వస్తున్నారు, దూర ప్రదేశం నుంచి వస్తున్నారు అంటే ఆ దూర ప్రదేశానికి లేదా ఫారెన్ కి సంబంధించిన గ్రహం ఏంటి? రాహు. సో మనకి ఈ సప్తమాధిపతితో ఎప్పుడైతే రాహువు యొక్క కంజంక్షన్ గాని రాహు ఆస్పెక్ట్ గాని ఏర్పడిందో, సో వచ్చే భార్య దూర ప్రదేశాల నుంచి రావడం కానీ లేదా వచ్చే భార్య కానీ భర్త కానీ వేరే కంట్రీ వాళ్ళు లేదా వేరే స్టేట్ వాళ్ళు అవ్వడం కానీ ఖచ్చితంగా మనం చూడొచ్చు. సో ఇవన్నీ కూడా చాలా బేసిక్ పాయింట్స్ అండి. దీన్ని బట్టి మనం పూర్తిగా జడ్జ్ చేయడానికి వీరలేదు. ఒక 7th లార్డ్ గనక లేదా 7th హౌస్ గనక బలంగా ఉంది అంటే, బాగుంది అంటే వాళ్ళ లైఫ్ అనేది ఎప్పుడు కూడా చాలా స్మూత్ గానే ఉంటుంది. చాలా మందికి పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి, చాలా మంది ఏంటంటే విడిపోతూ ఉంటున్నారు, లేకపోతే గొడవలు అవుతూ ఉంటాయి. గొడవలు అనేవి సహజమే. అందరి లైఫ్స్ లో కూడా ఒక రిలేషన్షిప్ లో గానీ ఉన్నాము అంటే గొడవలు అనేవి ఎప్పుడు కూడా ఏదో ఒక రకంగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. కానీ అది ఉంటుందా లేదా బ్రేక్ అవుతుందా అన్నది ఖచ్చితంగా మనం చూసుకోవాలి. సో అసలు ఎప్పుడు బ్రేక్ అవుతుంది, ఎలాంటి విషయాల్లో బ్రేక్ అవుతుంది, డైవర్స్ ఎప్పుడు అవుతుంది, ఇలాంటివన్నీ కూడా నేను సెపరేట్ వీడియో చేస్తాను. నేను ముఖ్యంగా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ వీడియోలో చాలా మందికి డౌట్ ఉంటుందండి, మాకు 7వ స్థానంలో ఎటువంటి గ్రహాలు లేవు, సో 7వ స్థానాధిపతి బాగున్నారు కానీ 7వ స్థానంలో ఎటువంటి గ్రహాలు లేవు, మాకు పెళ్ళి అవదా అంటే ఇలాంటి క్వశ్చన్స్ కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు. 7వ స్థానంలో ఎటువంటి గ్రహం లేనప్పుడు అసలు 7వ స్థానం ఏ రాశికి సంబంధించింది? ప్రతి రాశికి కూడా ఒక సెర్టైన్ క్వాలిటీస్ అనేవి ఉంటాయి కదా. శీర్షోదయ రాశులని, పృష్ఠోదయ రాశులని, ఉభయోదయ రాశి అని మనకి మీనరాశి అని చెప్తూ ఉంటారు. సో ప్రతి రాశికి కూడా క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఉదాహరణకి తులారాశి అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ తులా లగ్నం అయ్యి 7వ స్థానం మేషరాశి అయింది అనుకోండి, మేషరాశిలో ఎటువంటి గ్రహాలు లేవు, అప్పుడు ఆ రాశికి సంబంధించిన క్వాలిటీస్ ని ఈ స్పౌస్ కి మనం యాడ్ చేయాలన్నమాట. రాశి అసలు మేషరాశి దేనికి సంబంధించింది? ర్యామ్ అంటారు కదా ఇంగ్లీష్ లో, ర్యామ్ అంటే మేషానికి సంబంధించింది. మేషరాశి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? సో దాన్ని బట్టి ఆ గ్రహం, ఆ స్థానాధిపతి ఎవరు, ఆ స్థానాధిపతి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, దాన్ని బట్టి అనేది మనకు వచ్చే స్పౌస్ గురించి మనం చెప్తూ ఉండొచ్చు. సో 7వ స్థానంలో గ్రహాలు లేనంత మాత్రాన పెళ్లి కాకుండా అవుతుందని కాదు, పెళ్లి ఖచ్చితంగా అవుతుంది. అది వ్యక్తిగత జాతకం చూసుకుంటే మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇంకొకటి, మనకి ఓల్డ్ క్లాసిక్స్ లో ఏం చెప్పారంటే, ఎప్పుడైనా సరే ఒక గ్రహం ఉచ్చ స్థానం పొందింది అంటే దాన్ని ఇంటూ 3 అంటే 3 రెట్లు రెట్టింపు ఫలితాలు ఇస్తుందని చెప్తారు. పూర్వం ఒక్కొక్కరికి 2-3 పెళ్లిళ్ళు అయ్యేవి, ఇప్పుడు అవుతున్నాయి, కానీ పూర్వం ఎక్కువ రాజులకు కానీ వాళ్ళకి కానీ ఎక్కువ మంది వైఫ్స్ ఉండేవారు. సో పూర్వం ఏంటంటే వీడు భాగ్యవంతుడు అని చెప్పడానికి ఎంతమంది భార్యలు ఉంటే అంత భాగ్యవంతుడు అని చెప్పేవారు. నేను చెప్పేది చాలా పూర్వానికి సంబంధించింది అనమాట. సో అప్పట్లో 7వ స్థానం ఉచ్చ స్థానంలో, అంటే 7వ స్థానాధిపతి ఉచ్చ స్థానంలో ఉన్నారనుకోండి, వాళ్ళకి 2-3 వైఫ్స్ అనేవి ఉండేవారు, అంటే 2-3 పార్ట్నర్స్ అనేవి ఉండేవారు. నేను కేవలం అబ్బాయిల గురించి చెప్తున్నానండి. అమ్మాయిల గురించి దాని గురించి అంటే మీరు వ్యక్తిగతంగా మీకు ఆలోచన వస్తుంది కదా, మరి ఆడవాళ్ళకి కూడా 7వ స్థానాధిపతి ఉచ్చ స్థానంలో ఉంటే ఇలా ఉంటుందండి. అలా ఉండే అవకాశం ఉండొచ్చు కదా, ఎందుకంటే పూర్వం ఒక్కొక్కరికి కూడా 2 లేదా 3 భార్యలు అనేవారు ఉండేవారు. రాజులకు కానీ లేదా పూర్వం జమీందారులకు కానీ చాలా మందికి అలా ఉండేవారు. సో కొంతమంది ఏంటంటే 7వ స్థానం ఉచ్చ స్థానంలో ఉంది కదా, కొంతమందికి తెలుసు ఈ విషయాలు. 7వ స్థానాధిపతి ఉచ్చ స్థానంలో ఉంటే వాళ్ళకి ఎక్కువ మంది భార్యలు వస్తారు, ఎందుకంటే క్లాసిక్స్ లో మనకి ఆ రకంగానే చెప్తారనమాట. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేశ కాలమాన పరిస్థితుల ప్రకారం మనకి ప్రెసెంట్ సొసైటీ ఎలా ఉంది, మన స్టాండర్డ్స్ అనేవి ఎలా ఉన్నాయి, వీటికి సంబంధించి వాటిలాగే మనకు కూడా స్పౌస్ రావడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ముఖ్యంగా ఈ సహజ వ్యతిరేక గ్రహాలు కూడా మన సొసైటీ స్టాండర్డ్స్ బట్టే కదా మనం వాటిని సహజ వ్యతిరేక గ్రహాలను. ఎందుకు, మన సొసైటీలో కోపంగా ఉండే పార్ట్నర్ మన సొసైటీకి కొంచెం వ్యతిరేకం, అంత మంచిగా చూడదు సొసైటీ. డామినేషన్ గా ఉండే పార్ట్నర్ సొసైటీ అంత మంచిగా చూడదు. లేకపోతే కొంచెం అన్కన్వెన్షనల్ గా అనార్థోడాక్స్ గా ఉండే పార్ట్నర్ సొసైటీ అంత కరెక్ట్ గా చూడదు. అంటే మన సొసైటీ బట్టే కదా మనం చాలా మంది బ్రతుకుతున్నది.
సో దాన్ని బట్టి ఏంటంటే ఈ వ్యతిరేక గ్రహాలు అనేవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. అసలు 7వ స్థానంలో ఎలాంటి గ్రహాలు ఎలా ఇబ్బందులు పెడతాయి ఇవన్నీ కూడా నేను ముందు వీడియోస్ లో చెప్తాను. ముఖ్యంగా 7వ స్థానంలో గురువు ఎలా ఉంటుంది అని చాలా మందికి డౌట్స్ వస్తాయి. దానికి సంబంధించిన వీడియో కూడా నెక్స్ట్ వీడియో నేను చేద్దాం అనుకుంటున్నాను. సో నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి, నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోండి. సో దట్ మీకు నేను ఎప్పుడైతే వీడియో చేస్తానో మీకు ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది, మీరు ఈజీగా వీడియో అనేది చూడొచ్చు. 7వ స్థానాధిపతి స్వక్షేత్రంలో ఉంటే మరీ మంచిది. ఉచ్చ క్షేత్రంలో అలాగే మూల త్రికోణ క్షేత్రంలో మిత్ర రాశుల్లో ఉంటే మరీ మంచిది. ఒక స్థానాధిపతి కానీ నీచబడి ఉన్నారనుకోండి, ఆ స్థాన బలాన్ని కోల్పోతారు. గ్రహం నీచబడితే వీక్ అని ఎందుకు చెప్తారు, లేదా ఎందుకు దానికి బలం ఉండదంటారు? నీచబడిపోయినంత మాత్రాన బలం ఉండదా అంటే స్థాన బలం కోల్పోతుంది గ్రహం. ఆ స్థాన బలమే కదా చాలా ఇంపార్టెంట్. అలా తగ్గినప్పుడు వాటికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ కానీ అవి ఏ స్థానాలను పరిపాలిస్తున్నాయో వాటికి సంబంధించిన విషయాల్లో ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. సో సప్తమాధిపతి నీచపడితే కూడా అలాంటి ఇబ్బందులు అనేవి, అంటే మ్యారేజ్ ఫౌండేషన్ అనేది అంత స్ట్రాంగ్ గా ఉండదు రిలేషన్షిప్ పరంగా అని. సో ఆ యొక్క నీచపడిన గ్రహానికి భంగం అయింది అనుకోండి, నీచ భంగం అయింది అనుకోండి, ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ మంచి పరివర్తన కనుక జరిగింది అనుకోండి, అప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. 7వ స్థానాన్ని ఎప్పుడు కూడా సహజ శుభగ్రహాలు చూడాలి. అసలు ఆస్పెక్ట్ గురించి మనకి బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఆస్పెక్ట్స్ ని మనం ఎలా చూడాలి? చాలా మంది సహజ శుభగ్రహాలు చూస్తే చాలా మంచిది, సహజ శుభగ్రహాలు చూడకుండా వ్యతిరేక గ్రహాలు చూస్తే చాలా ఇబ్బంది అని చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మనకి ఆయుష్ బాగుండాలి అంటే శని ఆస్పెక్ట్ అనేది ఉండాలి. అలాగే మనకంటూ ఒక నెవర్ ఎండింగ్ యాటిట్యూడ్ కనుక ఉండాలి అంటే కుజుడు ఆస్పెక్ట్ ఉండాలి. మరి వీళ్ళిద్దరూ వ్యతిరేక గ్రహాలు కదా, సహజంగా క్రూర గ్రహాలు కదా, మరి వాళ్ళ ఆస్పెక్ట్ మంచిది కాదు అంటే ఎలాగా? ఒకవేళ మనకి మంచి చదువు రావాలి అంటే బుధుడు ఆస్పెక్ట్ ఉండాలి. ఒకవేళ ఇంపార్టెన్సీ అంటారు, ఇంపార్టెన్సీకి సంబంధించిన విషయాల్లో బుధుడి ఆస్పెక్ట్ అంత మంచిది కాదు. ఆయుష్కి సంబంధించిన విషయాల్లో శని ఆస్పెక్ట్ చాలా మంచిది. డిలేకి సంబంధించిన విషయాల్లో శని ఆస్పెక్ట్ అంత మంచిది కాదు. అలాగే యాక్సిడెంట్ కి సంబంధించిన విషయాల్లో మార్స్ ఆస్పెక్ట్ మంచిది కాదు. కానీ ఈ నెవర్ ఎండింగ్ యాటిట్యూడ్ ఉండాలి అంటే మార్స్ యొక్క ఆస్పెక్ట్ చాలా మంచిది. సో ప్రతి గ్రహానికి కూడా దేని పరంగా ఆస్పెక్ట్ మంచిదో, దేని పరంగా మంచిది కాదో మనం అనలైజ్ చేసుకుంటూ ఉండాలి. 7వ స్థానాన్ని శని చూసినంత మాత్రాన నెగిటివ్ ఉంటుంది, కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఆ కమిట్మెంట్ కూడా శని భగవానుడి వల్లే వస్తూ ఉంటుంది. ఆ రెస్పాన్సిబిలిటీ అనేది కూడా శని భగవానుడి వల్లే వస్తూ ఉంటుంది. ఇక్కడ నక్షత్రాలు, అలాగే అసలు రాశి ఏంటి, అది ఎటువంటి రాశి, దానికి సంబంధించి మిగతావన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. శని భగవానుడు చూస్తున్నారు అంటే అది పూర్తిగా బ్యాడ్ అని కాదు, అలాగే పూర్తిగా గుడ్ అని కూడా కాదు. ఇది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద మనకి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అన్నిటికన్నా ముఖ్యంగా కారకుడు శుక్రుడు చాలా బలంగా ఉండాలి. ముఖ్యంగా అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా సరే శుక్రుడికి సంబంధించి శుక్రుడు బాగుండడం చాలా మంచిది. ఆయన ఉచ్చ స్థానంలో ఉన్నా, లేకపోతే శుక్రుడు కనుక తన మిత్రక్షేత్రాల్లో ఉన్న, స్వక్షేత్రంలో ఉన్న చాలా మంచిది. వర్గోత్తమం చెందితే మరీ మంచిది అనమాట. ఎప్పుడైనా సరే ఒక గ్రహం వర్గోత్తమం చెందింది అంటే తన యొక్క ఇప్పుడు జాతకంలో తన పొజిషన్, అంటే ఈ స్థానానికి సంబంధించి ఆ గ్రహం కాబట్టి ఆ స్థానానికి సంబంధించి బాగానే ఉంటుంది. కానీ వర్గోత్తమం చెందినప్పుడు న్యాచురల్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి చాలా బాగుంటాయి. సో వర్గోత్తమం అవ్వడం చాలా మంచిది. సో ఏ గ్రహం అయినా, శని గ్రహం వర్గోత్తమం చెందినా కూడా శని భగవానుడికి సంబంధించిన న్యాచురల్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి చాలా బాగుంటాయి. ఓర్పు కానీ, లేకపోతే సొసైటీలో అందరినీ దగ్గరికి తీసుకుని సొసైటీ పరంగా అందరి పరంగా మాట్లాడడం కానీ, ఇవన్నీ కూడా శని భగవానుడికి సంబంధించిన విషయాలు. సో శుక్రుడు బాగుండడం చాలా మంచిది. శుక్రుడు నీచబడినా కూడా అది బ్యాడ్ అని చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే శుక్రుడు నీచబడిన వాళ్ళకి వాళ్ళ కర్మను బట్టి వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతాయి, కానీ వాళ్ళు చాలా మోస్ట్ లవింగ్ పర్సన్స్ అన్నమాట. ఎదుటి వాళ్ళని చాలా ఇష్టపడతారు, ఎదుటి వాళ్ళకి ప్రేమను వ్యక్తపరుస్తారు. దాని గురించి మనం మాట్లాడుకుందాం. లేదా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, శుక్రుడు నీచపడితే ఎలా ఉంటుంది, శుక్రుడు ఉచ్చపడితే ఎలా ఉంటుందని. దానికి సంబంధించిన వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అది మీరు చూడడానికి ప్రయత్నం చేయండి. కొంతమంది ఆడవాళ్ళకి గురువు కారకుడు లేదా ఆడవాళ్ళకి కుజుడు కారకుడు అని చెప్తూ ఉంటారు. ఇది ఒక అసైన్మెంట్ కింద తీసుకుని మీరు అనలైజ్ చేయండి. గురువు ఎలా ఉన్నారు, గురువు 7వ స్థానంలో ఉంటే అసలు ఏంటి? గురువు గారు ఆడవాళ్ళకి హస్బెండ్ కి సంబంధించిన గ్రహం కాబట్టి గురువు బలంగా ఉండాలి, బాగుండాలి, మంచి డైరెక్షనల్ స్ట్రెంత్ ఉండాలి, ఉచ్చ స్థానంలో ఉన్న, మూల త్రికోణంలో ఉన్న, వర్గోత్తమం చెందిన, ఇతర సహజ శుభగ్రహాలతో
ఆస్పెక్ట్ కుదిరిన, కాంబినేషన్ కంజంక్షన్ ఉన్న అది చాలా మంచిది. ఇక్కడ ఈ సహజ శుభగ్రహాలు లేకపోతే లగ్నానికి శుభగ్రహాలు ఈ యొక్క మాటలు మాట్లాడితే చాలా మందికి కన్ఫ్యూజన్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. ఇప్పుడు 7వ స్థానంలో సహజ శుభగ్రహం అయిన గురువు ఉన్నారు, కాకపోతే ఆయన అష్టమాధిపతి అయ్యారు. మరి మాకు ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఆ స్వభావం అన్నది ఖచ్చితంగా బాగుంటుంది. ఇప్పుడు 7వ స్థానంలో గురువు ఉన్నారనుకోండి, ఆయన స్వభావం ఏంటి? సహజంగా ఆయన నేచర్ అనేది చాలా మంచి నేచర్, మంచి గైడెన్స్ ఇచ్చే నేచర్, ఒక గురువులా ఉండే నేచర్. అలాగే 7వ స్థానంలో గురువు ఉన్నంత మాత్రాన వాళ్ళకి ఆ రిలేషన్షిప్ లో ఉండాలి అన్న కోరిక తక్కువ ఉంటుందని కాదండి. చాలా మంది ఇది నెగిటివ్ గా అనుకుంటారు, గురువు 7వ స్థానంలో ఉంటే వాళ్ళకి రిలేషన్షిప్ పరంగా అంత ఇంట్రెస్ట్ ఉండదని. కాదు, ఖచ్చితంగా వాళ్ళకి ఆ అర్జ్ అనేది ఉంటుంది. కానీ ఆయన నేచర్ అంటే గురువు, ఆయన ఎదుటి వాళ్ళు గురువుగా చూస్తేనే ఇష్టపడతారు కాబట్టి వాళ్ళు అలా బిహేవ్ చేస్తూ ఉంటారు. లోపల ఏంటో ఎలా ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తూ ఉంటుంది అనమాట. సరే, ఇప్పుడు వృషభ లగ్నానికి అష్టమాధిపతి ఈ గురువు 7వ స్థానంలో ఉంటే, ఈ అష్టమానికి సంబంధించిన అప్స్ అండ్ డౌన్స్ అనేవి మ్యారేజ్ లో ఖచ్చితంగా ఉంటాయి. కానీ స్పౌస్ యొక్క స్వభావం అనేది చాలా బాగుంటుంది. ఒక మంచి గైడెన్స్ అనేది ఇస్తూ ఉంటారు, లేదా మంచి నాలెడ్జబుల్ పర్సన్ అయి ఉంటారు. పుత్రకారకుడు కూడా గురువే కాబట్టి సంతానానికి సంబంధించిన విషయాల్లో ఖచ్చితంగా వాళ్ళకి బాగుంటుంది. సో నేచర్ అనేది ఖచ్చితంగా బాగుంటుంది. కానీ స్థానాధిపత్యం ఎప్పుడైతే వచ్చిందో, ఆ స్థానానికి సంబంధించిన నెగిటివ్ ఎఫెక్ట్స్ 8వ స్థానాధిపతి అయితే మ్యారేజ్ లైఫ్ లో అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ అనేవి ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సడన్ గా వాళ్ళకి ఏంటంటే మనీ రావడం, పెళ్ళైన వెంటనే సడన్ గా మనీ రావడం, పెళ్ళైన వెంటనే సడన్ గా కెరియర్ రైజ్ అవ్వడం, లేదా కెరియర్ డౌన్ ఫాల్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా ఉంటూ ఉంటాయి. స్థానాన్ని బట్టి కూడా పరిగణించాలి, నేచర్ ని కూడా చూడాలి. ఆడవాళ్ళకి సంబంధించి భర్తకి సంబంధించిన కారకుడు గురువా కుజుడా అంటే మీరు పరిశీలించి చూడండి. ఇది ఒక అసైన్మెంట్ కింద తీసుకోండి. అసలు ఎంతవరకు ఏది ఎలా ఉంటుందో చూడండి. నేనైతే గురువు గారని చెప్తాను, ఎందుకంటే గురువుకి సంబంధించి మనం కారకుడి కింద ఆడవాళ్ళకి తీసుకోవాలి, భర్తకి సంబంధించిన కారకుడి కింద. ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, 7వ స్థానం బలంగా ఉండాలి, 7వ స్థానాధిపతి బాగుండాలి. 7వ స్థానాన్ని సహజ శుభగ్రహాలు చూడడం మంచిది, చాలా మంచిది. సహజ శుభగ్రహాలు చూస్తే 7వ స్థానం పాపకర్త్రి యోగంలో ఉండకుండా శుభకర్త్రి యోగంలో ఉండి 7వ స్థానాధిపతి వర్గోత్తమం చెందితే ఇదంతా కూడా ఒక మంచి పాయింట్స్ అనమాట. 7వ స్థానంలో గ్రహాలు లేకపోతే రాశి ఎలా ఉంటుంది, రాశ్యాధిపతి ఎలా ఉన్నారు, ఆ రాశిని ఏ ఇతర గ్రహాలు చూస్తున్నాయి. అలాగే కొంతమంది రాశులకు కూడా దృష్టిలు ఉంటాయని చెప్తారు కదా, చాలా మంది దాన్ని నమ్ముతారు, చాలా మంది బిలీవ్ చేయరు. ఒకవేళ మీరు రాశుల దృష్టిని మీరు నమ్మితే అసలు ఏ రాశి దృష్టి పడుతోంది, అది పాజిటివ్ గా ఉంటుందా, నెగిటివ్ గా ఉంటుందా? సో అసలు రాశుల దృష్టి గురించి, దాని గురించి కూడా నేను వీడియో చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.